జై శ్రీరామ్. మిత్రులందరికీ నమస్కారం. దేనిని స్వీకరించాలో, దేనిని త్యజించాలో విదురుని మాటల్లో విందాం. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి అవకాశం మనం ఆశించే వరమై ఉండవచ్చు, లేదా మనల్ని కూల్చే ప్రమాదమై ఉండవచ్చు. చేపకు జాలరి వేసే ఆహారం బంగారంలా మెరుస్తుంది, వాసన మత్తెక్కిస్తుంది, కానీ లోపల దాగి ఉన్న ఇనుప గాలం కనిపించదు. దురాశ ఒక్క క్షణం గెలిచింది, జీవితం మొత్తాన్ని ఓడించింది. మనిషి అలాంటి ప్రలోభానికి లోను కాకూడదు. చూసి నచ్చిందని స్వీకరించవద్దు. చూసి, ఆలోచించి, పరిశీలించి, అర్థం చేసుకుని స్వీకరించాలి. ఎందుకంటే తినడానికి వీలైనదే తినాలి. అంటే స్వీకరించగలిగిన దానినే జీవితంలోనికి తీసుకోవాలి. తిన్నది జీర్ణం అయ్యేదే తినాలి. అంటే మన వంతు బాధ్యతను భరించగలిగినదే స్వీకరించాలి. జీర్ణమైన తరువాత మేలు చేసేదే తినాలి. అంటే మనకు, మన కుటుంబానికి, సమాజానికి మేలు చేసేదే ఎంపిక చేసుకోవాలి. జీవితం ఒక పెద్ద విందు లాంటిది. ఆహారమంతా మన కోసం కాదు. మనం తీసుకున్న దాని మీదే మన భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. దురాశ దారి తప్పిస్తుంది, వివేకం దారి చూపిస్తుంది. మనసు చిపితే కాదు, బుద్ధి అంగీకరిస్తే తీసుకోవాలి. ఆ మేధస్సే మనిషిని జీవించేవాడిలా కాదు, జయించేవాడిలా మారుస్తుంది. జై శ్రీరామ్.